నా పేరు చిలకపాటి లింగమయ్య. నాకు 1326 సర్వే నెంబర్‌లో అరెకరా భూమి ఉంది. భ్రమర యాజమాన్యం దౌర్జన్యంతో, రౌడీయిజంతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి, ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ మేము 100 ఏళ్లుగా నివసిస్తున్న మార్కాపులు మమ్మల్ని భయభ్రాంతులకు చేయాలని, కేవలం మేము దళితులమని తక్కువ కులం వారు అని మమ్మల్ని దౌర్జన్యం చేసి, విఠల్ అనే వ్యక్తి, రామచంద్ర అనే వ్యక్తి, గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు మేము దళితులమని మాపై దౌర్జన్యం చేసి, మా భూమి తక్కువ రేటుకు అమ్మమంటుండ్రు. మేము అమ్మలేదని మా భూమికి అడ్డంగా కంచేసి గూండాలను పెట్టి అర్ధరాత్రి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సీఎం సార్, లోకేష్ సార్ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. దళితుల సంఘం తరపున మేము దళితులమని, కేవలము మాల కులస్తులమని మమ్మల్ని భయభ్రాంతులకు చేసి, నెల రోజుల నుంచి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి, ఇళ్ళ కాడికి వచ్చి బెదిరించి తక్కువ రేటుకు అమ్ముతారా లేదంటే కంచె వేస్తామంటే మేము అమ్మనందుకు కంచె వేసారు సార్. మా పొలం లేకపోకుండా ఈ భ్రమర వెంచర్ దౌర్జన్యాన్ని అడ్డుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. నా పేరు జనమాల నాగయ్య, భోజన సైన్యం జిల్లా అధ్యక్షుడిని. ఈ వర్తకం కోసం వచ్చినటువంటి భ్రమర వెంచర్ వారు గుంటూరు నుంచి వచ్చి మా మార్కాపురం ఉన్నటువంటి దళితుల భూములకి రక్షణ లేకుండా చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఒప్పందం ఏమంటే, అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి పొలాలకు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా రస్తా కలుగజేస్తామని చెప్పి ఆ మాటను తుంగలో దొక్కి, ఇప్పుడు ప్రస్తుతం దళితుల భూములైనటువంటి మా దళితుల భూములకి రక్షణ లేకుండా మా దళితుల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తూ, దౌర్జన్యం గురి చేస్తూ, తక్కువ రేటుకు అమ్మాలని చెప్పేసి వాళ్ళను ఒక దిగ్బంధం చేసి మానసికంగా, ఆర్థికంగా వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము చెప్పదలసింది ఏమంటే, మీరు వర్తకం కోసం వచ్చారు, వర్తకం చేసుకోండి, మేంగా సహకరిస్తాము. 100 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ దళితులైనటువంటి చిలకపాటి లింగమయ్య వాళ్ళ ఫ్యామిలీ మంచి పేరున్న ఫ్యామిలీ మార్కాపూర్లో, మంచి వాళ్ళ గురించి కనుక్కునే కానీ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళు మంచి బలగం ఉన్నటువంటి వాళ్ళనే ఈ భ్రమర వెంచర్ వాళ్ళు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళని చంపుతామని కానీ బెదిరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ పొలానికి రేటు రాకుండా మాకే భ్రమర వాళ్ళకే అమ్మాలని చెప్పి, తక్కువ రేటుకి అమ్మాలని చెప్పేసి వాళ్ళను ఆంక్షలు విధించి, వాళ్ళ పొలాన్ని అష్టదిగ్బంధం చేసి చుట్టూ కంచె వేసి ఒక నెల రోజుల నుంచి వాళ్ళను అన్ని రకాలుగా ఒత్తిళ్లకు గురి చేస్తూ, వాళ్ళ పొలాన్ని మాకే అమ్మాలి, మా భ్రమర వాళ్ళకే అమ్మాలని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము. సీఎం సార్, లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, మీరందరూ మా దళితుల పక్షాన మీరు న్యాయం ఉంది కాబట్టి ఆలోచించి మా దళితులకు న్యాయం చేయండి అని మేము కోరుకుంటున్నాము. అట్లే కాకుండా ఇది ఇంతటితో ఆగదు. మేము దీన్ని మొత్తానికి స్ప్రెడ్ చేస్తాము. మా దళిత సంఘాలు అయితేనేమి, ఇంకా సామాజిక వర్గాలకు అన్నిటికీ కలుగజేసుకొని పెద్ద ఎత్తున దీన్ని ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈ దళితులు అనే వాళ్ళు ఇక్కడ బతకొద్దా, వాళ్ళకు ఉన్నటువంటి జానా బెత్తర స్థలాన్ని కానీ వాళ్ళు కాపాడుకునే చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను కానీ తుంగలో దొక్కి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ బలాలతోటి మా దళితుల్ని ఎంతోమంది అన్ని రకాలుగా గతంలో కానీ చేసినట్టు మాకు దృష్టికి వచ్చింది. మేము దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి మా మార్కపులు ఉన్నటువంటి మా దళితులకు, మా దళితుల భూములకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి భ్రమర వెంచర్ వారికి మేము హెచ్చరిస్తున్నాం. చూడండి, మీరు ఏదైనా ఉంటే వర్తకం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి రీజన్ రేటుగా మీరు కొనేమాడితే కొనండి, వాళ్ళు అమ్మే ఉద్దేశం ఉంటే. కానీ మా వాళ్ళకి అమ్మే ఉద్దేశం లేదు, ఉంచుకోవాలనుకున్నారు కాబట్టి అమ్మరు. మా వాళ్ళను భయపెట్టద్దు, భయపడద్దు, గురి చేయొద్దు హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి జరిగిందంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము తీసుకొస్తామని తెలియజేసుకుంటాం. నా పేరు సయ్యద్ ఇంతియాజు, మాది మార్కాపురము. ఈ భ్రమర వెంచర్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి రోడ్డు కోసం స్థలం అమ్మని చెప్పేసి మార్కాపురం పెద్దలను తీసుకొని వచ్చారు. కాకపోతే నాకు అమ్మాల్సిన అవసరం లేదని, నేను ఇప్పుడు అమ్మదలుచుకోలేదని చెప్పాను. అయినా కానీ మళ్ళీ అదే పెద్ద మనుషులను తీసుకొచ్చి, లేదు నీ స్థలానికి కానీ రేట్ వస్తుంది అమ్మమని చెప్తే, సార్ నాకు హక్కు ఉండాలా, అందరికీ హక్కు ఉండాలా, అలా అయితేనే అమ్ముతాను అని కండిషన్ పెట్టిన తర్వాత తీసుకున్నారు నా దగ్గర నుంచి. తీసుకొని రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు గుంటూరు నుంచే డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చారు. గుంటూరు నుంచి డాక్యుమెంట్ తయారు చేసుకొని వస్తే నేను చదివితే దీంట్లో రోడ్డు ప్రసక్తే రాలేదు. ఏందండి దీంట్లో రోడ్డు ప్రసక్తే రాలేదు, రోడ్డు ఉండాలి కదా అని చెప్పేసి నేను చెప్తే, లేదండి మేము ఎలా అయినా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తాము, తర్వాత చూద్దాం అది అంటే. అలా కాదు, ఇప్పుడు ఇట్లా పెట్టండి రోడ్డు అని మెన్షన్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాను. నా ముందేమో రోడ్డు అని పెట్టేసి లోపలికి వెళ్ళి వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టిన తర్వాత పేపర్లే మార్చేశారు. వీళ్ళు ముందు వచ్చేసి కాళ్ళు పట్టుకున్నారు, ఇప్పుడేమో జుట్టు పట్టుకుంటున్నారు వీళ్ళు.
ఇది ఎంతవరకు న్యాయము? వీళ్ళు ఎక్కడి నుంచో గుంటూరు నుంచి వచ్చేసి మా మీద రువాబ్ జలాయిస్తున్నారు వీళ్ళు. మేము స్థానికంగా పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడ పెరిగిన వాళ్ళం మేము. ఏమని అంటే మేము కమ్మ కులస్తులము, మాది టీ గుంటూరు ఎమ్మెల్యే, గవర్నమెంట్ మాది, ఏం పిక్కుంటావు నువ్వు అని చెప్పేస్తున్నారు. విఠల్ అనే అతను వచ్చాడు, అతను మేనేజర్ అంట. ఇక్కడికి వచ్చేసి బాతండి ఎవరేం చేసుకుంటారో చూస్తున్నాను అని చెప్తాడు అతను. మమ్మల్ని భయపిస్తారా మీరు? ఎక్కడి నుంచో వచ్చేసి మా స్థలంలో వచ్చి మా స్థలంలో వెళ్ళడానికి మీ పర్మిషన్ తీసుకోవాలన్నా మేము అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేశాము. వాళ్ళు వచ్చేసి తీసేసేయండి అని చెప్తే కానీ వీళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. వీళ్ళు విఠల్ అనేవాళ్ళు ఒక 10 మంది దాకా రౌడీలను పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరికి రాకుండా ఇక్కడ గేట్ వేస్తారంట. ఆ గేట్లో నుంచి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మేము లోపలికి రావాలంట. మా స్థలాల్లోకి మా దగ్గర స్థలం తీసుకొని మేము వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. ఇది ఎక్కడి న్యాయము? ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.